వారు చెప్తున్న మాటలపై లక్ష్యం ఉంచింది. ఆ వాక్యం మీద ఆ మాటలపై లక్ష్యం ఉంచింది. ఆ దైవజనులపై లక్ష్యం ఉంచింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏమైంది? ప్రభు ఆమె హృదయము తెరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అంతకు ముందు దైవభక్తులు లేదా ఆవిడ అంటే అప్పుడు వరకు ఆవిడ హృదయం తెరవబడలా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కలిగిన దైవజనులు వర్తమానం అందిస్తున్నారో ఆ వర్తమానం వైపు దీక్ష పెట్టి ఆ మాటలో ఉన్న శక్తి, ఆ మాటలో ఉన్న జీవం, ఆ మాటలో ఉన్న వినికిడి అంత తన హృదయానికి చేర్చేసుకుంది. ఇంకటు ఇటు తన మైండ్ వెళ్ళలేదు. అప్పుడు ఆ వాక్యము, జీవమైన వాక్యము తన హృదయములోకి వచ్చినాక ఆమె హృదయము తెరవబడిపోయింది.